అసలు ఏం డైరెక్టర్ గారు రోజు రోజుకి ఇలా హైప్ పెంచేస్తున్నారు సీరియల్ పైన. అసలు నిన్న సోమవారం ఎపిసోడ్ బాగుంది అనుకుంటే అసలు మంగళవారం ఎపిసోడ్ ఇంకొక రేంజ్లో తీసుకొచ్చారు, బుధవారం ఎపిసోడ్ ఇంకొక రేంజ్లో తీసుకొచ్చారు. అసలు పద్మావతి గారిని ఎందుకు అంత బాధ పెడతా ఉంటారు అనేసి మన కామెంట్స్ వస్తున్నాయి. ఏమన్నా కొంచెం పద్మావతి గారికి కొంచెం మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హాయ్, నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం నువ్వు నేను ప్రేమ సీరియల్ రివ్యూ. ఈరోజు ఏం జరిగిందంటే, మన పద్మావతి పోలీస్ స్టేషన్లో పోయి కేసు వాపస్ తీసుకునింది. అది ఎందుకు తీసుకుంది అనేసి నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. అది రివ్యూలో ఏం చెప్పాయంటే, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా, పోలీస్ స్టేషన్కి మన మురళి ఫోన్ చేసి ఈ విధంగా చెప్తాడు, నేను అరవింద్ అని చంపేస్తాను, నువ్వు కానీ కేసు వాపస్ తీసుకోకపోయినావు అనేసి అంటాడు. అప్పుడు ఇంకా తప్పనిసరిగా ఇంక తీసుకోవాల్సి వచ్చింది. అది విక్కీ దగ్గర. ఇంకా విక్కీ పాపము పూలు తెచ్చేసి అంత సంతోషంగా ఉండాలనుకున్న టైంలో ఏదో ఒక టిస్ట్ జరగాలి కదా, ఆ టిస్ట్ జరిగింది. అరవింద్కి నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయినాకనే ఉపయోగం లేకుండా ఇప్పుడు భార్య భర్తలకే కొట్లాట వచ్చే అంత పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు విక్కీకి నిజం చెప్పేవాళ్ళు ఎవరు అవుతారో అనేసి ఇప్పుడు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు తెలుసు నాకు. ఎందుకంటే విక్కీకి నిజం చెప్తేనే కదా పద్మావతిని దగ్గర చేర్చుకుంటాడు. ఇంక ఈ వారం అంతా పద్మావతిని దగ్గరనే చేర్చుకోరు అసలు. ఎందుకంటే పద్మావతి విక్కీ ఆల్రెడీ దూరం అయిపోయారు. చూశారు కదా, ఈరోజు ప్రోమో వదిలారు. ప్రోమోలో పాపం విక్కీ ముందాత అలా చూస్తూ ఉండిపోయాడు. మన పద్మావతి కూడా వెళ్తూ ఉంది. కానీ వెళ్ళినా కానీ ఇప్పుడు పద్మావతినే విక్కీని తీసుకుపోయేసి ఇంట్లో ఉంచాల్సింది విక్కీని పద్మావతినే కదా. ఇంకా పద్మావతి తీసుకుపోతుంది. కానీ పద్మావతి చెప్పిన మాట ఎన్నో. మురళి అసలు ఏం మైండ్గా మారుతానంటే, అసలు విక్కీ ఎక్కడ పోతా అంటే అక్కడ కారు ఆపి ఈ విధంగా పద్మావతి వాపస్ తీసుకుంటుందని చూడు అనేసి ఆ పోలీసు వాళ్ళు కూడా చూడండి కరెక్ట్ టైంకి ఫోన్ చేసి, అప్పుడు అసలు సంతకం పెట్టిందో లేదో అప్పటికప్పటికే ఫోన్ చేసి చెప్పడము, ఆ మాటలు విక్కీ నేయడము, అసలు అంతా మ్యాజిక్ లాగా జరుగుతుంది కదా. ఇప్పుడు అరవింద ప్రాబ్లంలో ఉంది, మన పద్మావతి ప్రాబ్లంలో ఉంది, మన విక్కీ ప్రాబ్లంలో ఉన్నాడు, అందరూ ప్రాబ్లంలో పడిపోయారు. ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే పద్మావతి విక్కీ తొందరలో కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తానంటే, విక్కీ చాలా ప్రాబ్లంలో ఉంటాడు. విక్కీ కోసమే కదా పద్మావతి ఎంత చేస్తుంది. అరవింద్ అని విన్నీ కలపాలని పద్మావతి ఎంత చేస్తుంది. కానీ పద్మావతి చెడ్డదైనా కానీ నాకు ప్రాబ్లం లేదు. మా విక్కీ పద్మావతి కలిస్తే చాలు అనేసి మన పద్మావతి అనుకుంటా ఉంది. కానీ విధి ఎలా మారుస్తుందో చూడండి. అసలు ఫస్ట్తో పద్మావతిని కేసు పెట్టింది. ఇప్పుడు పద్మావతికి వీడియో కాల్ చేసి నేను అరవిందకి నిజం చెప్పేసింది, పద్మావతిని చెప్పేసింది. అంతా పద్మావతి అనేసి జరుగుతుంది కానీ సీరియల్. మీకు పద్మావతి ఇష్టం అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకు చెప్తానంటే, జెన్యూన్ కంటెంట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. నేను సండే కూడా వారంలో ఏం జరుగుతుంది అనేసి అనాలిసిస్ చేస్తున్నాను. దానికి 100% జరుగుతుంది కాబట్టి మీకు చెప్తాను. అందుకోసం మళ్ళీ చెప్తా ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. ఎందుకంటే ఇప్పుడు వ్యూస్ దాదాపు 4,000 నుంచి 5,000 వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి. ఇంతలా చూస్తున్నారు, ఇంతలా ఆదరిస్తున్నారు అంటే నచ్చిందని అనుకుంటా ఉన్నాను. అందుకోసం అని చెప్తున్నాను. ఇంకా సీరియల్ విషయానికి వస్తే, ఇంకా సీరియల్ రేపేం జరుగుతుందంటే, ఇంక కార్లో దగ్గర ముందాగేసి రోడ్డు పైన పడినాడు కదా విక్కీ. ఇంక పద్మావతి కూడా అదే రోడ్లో వస్తుంది, మీరు గమనించారో లేదు. ఇంకా అదే రోడ్లో వస్తుంది. ఇంక పద్మావతి ఇంటికి తీసుకెళ్ళి పెడుతుంది. అప్పుడు అందరూ విక్కీకి సర్ది చెప్పాలని చూస్తారు. కానీ విక్కీ మనసులో ఏముంది, ఈ విధంగా మురళి కోసం హెల్ప్ చేస్తుంది, మురళిని హెల్ప్ చేస్తుంది అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆప్షనే లేకుండా పోయింది. అరవింద మాట్లాడదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఇప్పుడు పద్మావతి ఒక్కటే ఏమైనా చేయగలగాలి. ఆ పద్మావతి ఒక్కటే ఏం చేయగలుగుతుంది ఏమనేది ఇంకా నెక్స్ట్ మనం 3 రోజులు చూడబోతున్నాము. ఈ 3 రోజుల్లో విక్కీ పద్మావతి కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటా అంటే కామెంట్ చేయండి, పద్మావతి విక్కీ అనేసి కామెంట్ చేయండి. ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకా నిన్న ఎపిసోడ్ తెలిసిందే కదా. నిన్న ఇంకా వాళ్ళు ప్రేమగా ఉన్నారు. ప్రేమగా ఎట్టుంటారు, ఇంకా ఏదో ఒకటి ఎపిసోడ్ జరగాలి కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇంకా లాస్ట్ మండేలా ఆల్రెడీ చెప్పేశారు పద్మావతి ఈ విధంగా మీ అన్నయ్య మోసం చేశాడు, మీ అన్నయ్యని మోసం చేశారు, ఫోర్జరీ చేశారు అనేసి. అరవింద ఒక హింట్ ఇచ్చేసింది అబ్బా మురళికి. ఆ హింట్ ఏమి ఇచ్చేసిందంటే, నా సంతకం లేకుండా నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి అని చూడండి. అది హింట్ ఇచ్చేయడం చాలా పొరపాటు చేసేసింది అరవింద గారు. అసలు ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఇప్పుడు మనకి అరవిందకి విక్కీకి అసలు ప్రాబ్లమే లేకుండా ఉండేది. ఇప్పుడు మురళి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటాడు, మురళి ఆ ఆస్తిని ఎలా సంపాదించుకుంటాడు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అందుకోసం అనేసి చూస్తానని మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఉన్నాను. అలాగే ఇంతసేపు మీరు వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు కొత్తగా ట్రై చేశాను. అందుకోసం అనేసి ఒకసారి ఎప్పుడు ఫేస్ చూపించేది ఏం